హలో ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకే రకమైన ఫుడ్ తిని బోరుగా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ సీజన్లో లభించే ఉసిరికాయలతో ఒక్కసారైనా సరే ఈ పచ్చడిని ట్రై చేయాల్సిందే. వేడివేడి అన్నంలోకి ఉసిరికాయ తొక్కు పచ్చడిని వేసుకొని ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తింటే ఆహా, అదిరిపోయింది అనకుండా ఉండలేరు. అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి ఉసిరికాయలతో అప్పటికప్పుడు ఈ పచ్చడిని చాలా సులువుగా ఎలా చేయాలో చూసేద్దాం. అలాగే ఫస్ట్ టైం మన టేస్టీ విందు ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా 5 లేదా 6 తాజా ఉసిరికాయలను తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడుచుకొని ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలను పక్కకు తీసివేయాలి. ఇలా మిగతా ఉసిరికాయలను కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇందులో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చి శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ మెంతులను వేసి కలుపుకొని వేయించాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు మరియు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని వేయించాలి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో 7 లేదా 8 ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఉసిరికాయ సైజు చింతపండుని వేసి కలుపుకోవాలి. ఇవి దొరగా వేగిన తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇదే కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. సన్నని మంటపై అయితే 3 నిమిషాలకు ఉసిరికాయ ముక్కలు ఇలా బాగా మగ్గిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి పూర్తిగా చల్లారినటువంటి ఈ మిశ్రమాలను మరియు మగ్గిన ఉసిరికాయలను అలాగే 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండుకి బదులుగా ఇందులో 2 స్పూన్ల నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకోవచ్చు. రోలు ఉంటే రోట్లో అయినా మెత్తగా దంచుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి నీళ్లు వేయలేదు కాబట్టి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి తాలింపు ఎలా పెట్టాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇందులోకి 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు వేసి కలుపుకోవాలి. ఇవి వేగుతుండగా 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలను వేసి కలుపుకొని వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 ఎండుమిర్చి వేసి వేయించి తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇంగువ అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉసిరికాయల మిశ్రమాన్ని ఈ తాలింపులోకి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సులువుగా రుచికరమైన ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని ఇందులోకి నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇలా ముద్దలా చేసుకొని తింటే ఉంటుంది చూడండి. ఎవరైనా సరే ఆహా, అద్భుతం అనాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం కోసం మన టేస్టీ విందు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.